సో వాక్యంలోకి వెళ్దామా? కీర్తనల గ్రంథము 100వ కీర్తన, 100th Psalm, 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. You can pass through his open gates with the password of praise. చదివారేంటో? Come right into his presence with thanksgiving. Come bring your thank offering to him and affectionately bless his beautiful name. స్తుతి అనేది ఆయన గుమ్మముల దగ్గర ఏంటంట? చెప్పండి. పాస్వర్డ్ అంట. ఆ పాస్వర్డ్ పెడితేనే ఓపెన్ అయిద్దంట. అంటే ఈరోజు మీరు ఆరాధనకి రాలేదనుకో, మీరు స్తుతించలేదనుకో, మీరు ఇంకా ఎక్కడున్నారు? ఎక్కడో గేట్ బయట. అంటే మీ హృదయం ఎక్కడో వేరే ప్లేస్లో ఉందన్నమాట. మీరు పాస్వర్డ్ ఉపయోగించాలంట. కమ్ రైట్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఎలా రావాలంట? కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. కమ్ బ్రింగ్ యువర్ థ్యాంక్ ఆఫరింగ్ టు హిమ్ అండ్ అఫెక్షనేట్లీ బ్లెస్ హిస్ బ్యూటిఫుల్ నేమ్. సో ఆయన సన్నిధిలోకి ఎలా రావాలంట? కృతజ్ఞతార్పణలతో రావాలంట. సో ఈరోజు నేను థ్యాంక్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నా, హృదయం గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఏమంటున్నా అంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు, లేకపోతే ఈవెన్ వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలంట? ఆయన స్తుతించాలంట. ఇంకేం చేయాలంట? థ్యాంక్ఫుల్ హార్ట్ కావాలంట. కృతజ్ఞత కలిగిన హృదయము కావాలంట. బైబిల్లో ఇంకొక వాక్యం ఉంది కదా, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని ఉంటుంది. తెలుగులో అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఓకే. సో ఏ విషయంలో అయితే మనము థ్యాంక్ఫుల్గా లేమో, అంటే కృతజ్ఞత కలిగి లేమో, ఆ విషయము మన జీవితం పైన ఏలుబడి చేస్తుందని అర్థం. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు జీవితంలో సరే ఈరోజు దేవుడు ఒక కార్యం చేశాడు, లేకపోతే నిన్న ఒక కార్యం చేశాడు. ఆయన ఒక కార్యం చేసినప్పుడు, ప్రభా మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి, లేకపోతే ఈ మంచి విషయాన్ని బట్టి, లేకపోతే ఈ ఆశ్చర్య కార్యాన్ని బట్టి, ఈ మిరకల్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. థ్యాంక్స్ గివింగ్ అంటే హీబ్రూలో ఏమని ఉంటుందంటే, ఆయనకి గ్రేట్ఫుల్గా ఉండటం, లేకపోతే ఆయన నామాన్ని కొనియాడటం అని అర్థం వస్తుంది. అంటే కృతజ్ఞత కలిగి ఉండటం, లేకపోతే నువ్వు చేసావు ప్రభా, నువ్వు నా జీవితంలో ఈ కార్యం చేసావు, అంటే నీ వలన ఇది జరిగింది అనేటువంటి దాన్ని ఏమంటారంటే థ్యాంక్స్ గివింగ్ చేయటం అంటారు. ఓకే. ఏ విషయంలో అయితే మనము థ్యాంక్స్ చెప్పలేమో దేవునికి, ఆ విషయంలో, ఉదాహరణకు ఈరోజు ఒక విషయం కోసం ప్రయత్నం చేసాం, అది జరగలేదు, ఆ విషయాన్ని గురించి మనం థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేయలేకపోతున్నాడు కాబట్టి, లేకపోతే ఈ విషయంలో ఏం జరగట్లేదు కాబట్టి నేనంత కృతజ్ఞత కలిగి లేను అని ఒకలాంటి లోపల ఒకదాన్ని మనం ప్రదర్శిస్తున్నాం. అందుకే అప్పుడేమైంది, ఆ జరగనటువంటి విషయము మన జీవితాన్ని ఏలుబడి చేయడం స్టార్ట్ చేసింది. అర్థమైందా లేదా? అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ప్రతిసారి మైండ్లోకి ఏమొస్తూ ఉంటుంది? జరగలేదు 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 అంటే ఏంటి? ఇండైరెక్ట్గా అది నా మీద పెత్తనం చెలాయిస్తుంది. ఇప్పుడు ఈవెన్ మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు కూడా, ప్రభా ఇది చేసావు, లేకపోతే దీన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను, లేకపోతే దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇవన్నీ స్తుతులు చెల్లిస్తా ఉన్నాం, లేకపోతే ఆయన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ మధ్యలో ఒకటి జరగంది మనకి కనపడింది. అప్పుడు ఏం చేస్తాం మనం? చివరికి ప్రభా ఇది కూడా నువ్వు చేస్తావు నేను నమ్ముతున్నా అంటాం. అంటే ఏంటి? మిగతా అన్నిటిపైన మనము
దేవునికి అధికారం ఇస్తున్నాం, కానీ ఆ ఒక్క విషయంలో మనం ఏం చేస్తున్నాం? అది మన పైన అధికారం కలిగి ఉండేటట్టు మనం చేస్తున్నాం దాన్ని. సో అందుకే ఏం చేయాలంట? అన్ని విషయాలు ఏం చేయాలంట? థ్యాంక్స్ చెప్పాలంట. హల్లెలూయా. సో ఈ వాక్యం చదివినప్పుడు థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ ప్రెజెన్స్ అనమాట. మనం ప్రతిసారి థ్యాంక్స్ చెప్తున్నామంటే, ప్రతిసారి స్తుతులు చెల్లిస్తున్నామంటే మనకు ఒక స్పృహ వస్తుంది, ఒక అవేర్నెస్లోకి వస్తాం. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తున్నాం, దేవుడు కాపాడాడు, ప్రభా నువ్వు నాకు ఈరోజు ఇచ్చిన కాపుదలను బట్టి, రక్షణను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా అంటే ఎవరిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? చెప్పండి, మాట్లాడాలి. దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈవెన్ ఏది జరిగినా, లేకపోతే ఈరోజు మంచి ఆరోగ్యం నేను కలిగి ఉన్నాను, సో దేవుని స్తుతిస్తా ఉన్నాను అంటే ఏంటి? ఆ విషయంలో నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. సో ప్రతిసారి మనం స్తుతించినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మామూలుగా మనం జ్ఞాపకం చేసుకోలేం. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, మన మైండ్లో ఏవో ఆలోచనలు వస్తాయి, ఏవో తలంపులు వస్తూ ఉంటాయి. లేకపోతే ఆ పని చేయాలి, ఇది జరగాలి, లేకపోతే ఇంట్లో అది మర్చిపోయాను, ఆఫీస్లో ఇది ఉంది, లేకపోతే రేపు ఆ ఫైలు, ఇవన్నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అదేం చేస్తుందంట? దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకునేటట్టు చేస్తుందంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు 4వ వచనంలో, కృతజ్ఞత అర్పణలు చెల్లించు, ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆమేన్. సో థ్యాంక్ఫుల్నెస్, ఈ యొక్క కృతజ్ఞత కలిగి జీవించడం అనేది ఇదేంటంటే దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేయబోతున్నాడు, దేవుడు మరలా చేస్తాడని ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకునేటట్టు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి దేవుడు చేసిన వాటిని బట్టి ఒకసారి థ్యాంక్స్ చెప్దామా? కనీసం డిసెంబర్ మాసం అన్నా, సరే డిసెంబర్లో ఏం జరగలేదా, నవంబర్లో అన్నా ఏదో కనీసం ఒకటన్నా ఉండదా? థ్యాంక్ యూ గాడ్, వి థ్యాంక్ యూ, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన సమృద్ధిని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన ఇంకా సో థ్యాంక్స్ చెప్పినప్పుడు అంటే ఏమవుతుందంట? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఆయన యొక్క అవేర్నెస్లోకి వస్తూ ఉన్నాం, ఆ స్పృహ కలిగి ఉంటా ఉన్నాం. ఓ దేవుడు ఇచ్చేసాడు అంటే అన్నిటికీ మనం ఏం చేస్తున్నాం? ఓ దేవుడు ఇచ్చేసాడు, దేవుడు జరిగిచ్చాడు, దేవుడిది నాకు చేశాడు అంటే మన ఆధారం ఎవరి మీదకి వెళ్తుంది? దేవుని మీదకి వెళ్తుంది. ఆమేన్. సో బైబిల్లో ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటాం. మీ అందరికీ తెలిసిన అద్భుతం అదేంటంటే దాదాపు ప్రతి సువార్తలో మనకు కనబడుతూ ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు. సో కొంతమంది గ్యాదర్ అయ్యారంట. యేసు ప్రభువారు వారిని చూసినప్పుడు కాపర్ లేని గొర్రెల వలె కనబడ్డారంట. అందుకని ఆయన ఏం చేశాడు? వాళ్ళకి వాక్యాన్ని అందించడం, వాక్యాన్ని బోధించడం స్టార్ట్ చేశాడు. సో టైం అయిపోతా ఉంది. ఇప్పుడు ఏ టైం వచ్చింది? భోజనం చేసే టైం వచ్చింది, ఫుడ్ తినే టైం వచ్చింది, ఆకలి అవుతుంది. సో అందులో ఆంధ్రేయ ఒక మాట అంటాడు, కొంచెం డబ్బులు ఉన్నాయి, దాన్ని ఉపయోగించి ఏమైనా చేద్దామంటే అవి సరిపోయే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. సో యేసు ప్రభువారు ఏం చేస్తారు? అప్పుడు ఎవరి దగ్గర ఏమని కనుక్కోండి అంటే ఒక చిన్నవాడి దగ్గర ఏముంటాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. ఆయన తీసుకొని ఏం చేస్తాడు? ఒక సువార్తలో అయితే ఆయన ఆశీర్వదించాడు, బ్లెస్ చేశాడు అని ఉంటుంది. యోహాన్ సువార్తలో అయితే ఏమనుంటుంది అంటే ఆయన థ్యాంక్స్ చెప్పాడు అని ఉంటుంది, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అని ఉంటుంది. ఓకే, అంటే ఏంటి? ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? బ్లెస్ చేస్తున్నాడు, లేకపోతే థ్యాంక్స్ చెప్తున్నాడు. దేవుడు అది ఇచ్చినందుకు దాన్ని గురించిన ఆ స్తుతి తండ్రికి చెల్లిస్తా ఉన్నాడు. థ్యాంక్స్ చెప్తాడు, ప్రభా ఇది ఇచ్చినందుకు నీకు స్తుతులు ప్రభా అని థ్యాంక్స్ చెప్పి తర్వాత ఏం చేస్తున్నాడు? అందరినీ లైన్లో కూర్చోమని చెప్పాడు. అందరికీ తీసి అది ఇవ్వటం ప్రారంభించినప్పుడు ఏమైంది? మల్టిప్లై అవటం, అంటే అందరికీ సరిపడంత వచ్చింది. ఇంకా ఎన్ని గంపలు మిగిలి అంట? ఎన్ని గంపలు మిగిలి అంట? చివరికి అన్ని మిగిలిపోయిన ముక్కలు అన్నిటినీ తీసుకొని వాళ్ళు గ్యాదర్ చేస్తే ఎన్ని వచ్చినాయి అంట? 12 గంపలు వచ్చినాయి అంట. సో
ఆ విషయం జరిగిన వెంటనే నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వారు వాళ్ళందరినీ మరలా దోణి ఎక్కించి అటు సైడ్ పంపిస్తా ఉన్నాడు. వెళ్ళి మీరు ఈ దోణి ఎక్కి మీరు అటు సైడ్ వెళ్ళండి, నేను మెల్లగా వస్తానని ఆయన ఆ విషయాన్ని చెప్పాడు. వాళ్ళు వెంటనే ఏం చేశారు? దోణి ఎక్కి సముద్రంలో వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ మధ్యలో ఏమొచ్చింది? గాలి, బలమైన గాలి వస్తుంది, ఒక తుఫాన్ వస్తూ ఉన్నది. వెంటనే వీళ్ళు భయపడటం స్టార్ట్ చేశారు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశాడు? నీటి మీద నడుచుకుంటూ ఆయన ఆ తుఫాన్లో నీటి మీద నడుచుకుంటూ సముద్రం మీద ఆయన ఆ బోర్డు దగ్గరికి వచ్చాడు. వీళ్ళు ఏం చేశారు? భయపడ్డారు. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ స్టోరీ అర్థమైందా? మార్క్స్ వార్త 6వ అధ్యాయం అక్కడ ఒక మాట ఉంది, దాన్ని చూద్దాం. 49 నుంచి. ఆయన సముద్రం మీద, 6వ అధ్యాయం 49, ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. 52వ వచనం ఇంపార్టెంట్ వచనం, చదువుదామా? అయినను వారి హృదయం కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతిని గ్రహింపలేదు. ఎప్పుడైనా ఆలోచించారా? వీళ్ళు సముద్రంలో వెళ్తా ఉన్నారండి. వీళ్ళు సముద్రంలో వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళకి భయం వేసింది ఆ తుఫాన్ రాగాలు. అప్పుడేమైంది? యేసుప్రభు వారు వచ్చాడు. అందరు ఫాలో అవుతున్నారు లేదా? యేసుప్రభు వారు వచ్చాడు, ఆ దోణిలో ఎక్కాడు. వెంటనే ఏమైపోయింది? అంతా సెటిల్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. లాస్ట్లో ఈ మాట ఏంటి? అయినను వారి హృదయం కఠినమాయను కనుక వారి రొట్టెలను కూర్చిన సంగతి గ్రహింపలేదంట. తుఫానుకి రొట్టెలకి ఏంటండి కనెక్షను? ఇప్పుడు ఆలోచించారా? తుఫానుకి రొట్టెల కనెక్షన్ ఏంటి? మీరు మీ ఫ్రెండ్ బండో లేకపోతే మీ డాడీ బండో ఎవరో ఒకరు బండి ఎక్కి వెళ్తా ఉన్నారు. సడన్గా ఒక యాక్సిడెంట్ మిస్ అయింది. మొత్తానికి ఏదో స్టీరింగ్ అటు ఇటు తిప్పి సైడ్కి వచ్చి ఆపాం, స్కిడ్ చేసుకుంటే బండి ఆగింది. కార్ అనుకో లేకపోతే బండి అనుకో ఏదో అనుకున్నాం. సో సైడ్ వచ్చి ఆగిపోయింది. వెంటనే మీ డాడీయో లేకపోతే మీ ఫ్రెండ్ ఉన్నాడు, మధ్యాహ్నం అన్నం తిన్నావు గుర్తులేదా అన్న విషయం అన్నాడు అనుకో. ఈ యాక్సిడెంట్కి కనెక్షన్ ఏంటండి? కొంతమంది ఏమనుకుంటున్నారంటే మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం తిన్నారు కదా, దీన్ని కూడా ఆపలేకపోయారా? అట్లా కాదు. సో దానికి దీనికి కనెక్షన్ ఏంటంటే దేవుడు వాళ్ళందరి ఎదుట ఒక అద్భుతాన్ని చేశాడు, ఒక మిరకల్ చేశాడు. ఆ మిరకల్ చేసినప్పుడు ఎవరి చేతిలో గుండా ఈ పంచిపెట్టబడని ఆయన పట్టుకొని 5 రొట్టెలు 2 చేపలు ఇలా పట్టుకొని వాటిని బ్లెస్ చేసి ఆశీర్వించి వాటి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని దగ్గర ఏం చేస్తా ఉన్నాడు, అవి తీసి వాళ్ళ చేతిలో ఇచ్చినప్పుడు అవి వాళ్ళ చేతిలో మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అయినాయి. కానీ అది జరిగిన కొద్దిసేపటికే వాళ్ళ అద్భుతం గురించి మర్చిపోయారంట. నాతో ఉన్నారు లేదా? సో దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇంతకుముందు జరిగిన అద్భుతాన్ని వీళ్ళు అప్పుడే మర్చిపోయారా అని ప్రభు అనుకుంటా ఉన్నాడు. అంటే ఏంటి? అద్భుతం జరిగింది కానీ ఆ అద్భుతము వాళ్ళ హృదయాల్ని మార్చలేదు. అద్భుతం వాళ్ళ హృదయం లోపలున్న ఆ అనవసరమైన వాటిని తొలగించి, లేకపోతే అపనమ్మకాన్ని తొలగించి, లేకపోతే అవిశ్వాసాన్ని తొలగించి వాళ్ళు దేవుని పైన పూర్తిగా ఆధారపడేటువంటి ఆ అనుభవంలోకి అద్భుతం తీసుకురాల. సో మన జీవితంలో కూడా చాలా అద్భుతాలు జరుగుంటాయి. ఎవరన్నా ఇక్కడ ఏం జరగని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి కోసం సంఘం అంతా ఈరోజు ప్రార్థన చేస్తారు. ఎవరినుంటే ఒకసారి చేయొద్దండి. నాకు ఈ సంవత్సరం ఏం జరగలేదు. అందరు సరే, జరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో ఒకటి మీకు తెలుసు కదా, ఏదో జరిగింది మీకని. మీకు తెలుసు అది మీ వల్ల అయితే సాధ్యం కాదు, దేవుడే అది చేశాడని తెలుసు. కానీ ఆ అద్భుతాలు జరిగినప్పుడు లేకపోతే ఆ కార్యం జరిగినప్పుడు ఎప్పుడైనా దాన్ని తీసుకొని ఆలోచించారా? దాని గురించి
ఇంగ్లీష్లో మాట ఉంటుంది, పాండర్ చేశారు. అంటే దాని గురించి పర్టికులర్గా దాన్ని పట్టుకొని ఇది ఎట్లా జరిగింది, ఎవరు చేశారు ఇది, దీని గురించిన అసలు లోతైన విషయం ఏంటి, అసలు దీని సంగతి ఏంటి, దేవుడు ఇది ఎలా చేశాడని ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆలోచించాం కదా. కొంతమందికి ఆరోగ్యం విషయమైనటువంటి స్వస్థత బాగానే, అంటే వాళ్ళకి హెల్త్ గురించి మిరకల్స్ జరుగుంటాయి. బట్ ఇంకో సైడు ఫైనాన్షియల్ మిరకల్స్ జరుగుండవు. కొంతమందికి ఆర్థికంగా బాగానే ఉండుంటుంది, దేవుడు బాగానే పోషిస్తూ ఉన్నాడు, కానీ ఆరోగ్య విషయమైనటువంటి ఇంకా అనారోగ్యంలో ఇంకా ఉండుంటారు. అలాంటి స్థితిలో ఉండుంటారు కదా చాలామంది. లేకపోతే ఆరోగ్యం బాగానే ఉంది, ఆర్థిక విషయాలు కూడా బాగానే ఉన్నాయి, బట్ ఇంకో విషయం ఏదో పెళ్ళవట్లేదా, లేకపోతే ఇంకేమున్నాయి, పిల్లలు పుట్టట్లేదా, లేకపోతే ఇంకేముంది, ఆ పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదా, ఏదో ఉండుంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉండుంటుంది కదా. సో బాగున్నాయన్నీ మర్చిపోయాం, జరిగినవన్నీ మర్చిపోయాం, కానీ జరగందే మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? అదే మనల్ని బోధన చేస్తూ ఉంటుంది, అదే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. వీళ్ళందరికి కూడా ఒక అద్భుతం జరిగింది. ఏంటది? అంతమందికి ఏం పెట్టకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నేను అనుకోవటం మేబీ అక్కడ చాలా వేల మంది ఉన్నారు, 5,000 మంది కాకుండా ఇంకెక్కువ మంది ఉన్నారు. ఆ 5,000 మందిలో కడుపు గాలితే తిక్క ప్రవర్తించే వాళ్ళు కనీసం ఒక 10 మంది ఉండుంటారు. తట్టుకోలేరు కొంతమంది. వాళ్ళు నేనేమన్నట్లా, బైబిల్లో అయితే ఒక మాట ఉంది, ఏం ఫీల్ అవ్వకండి, వాళ్ళు కడిపే వాళ్ళు దేవుడు అంట. సో అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండుంటారు అక్కడ, కొంతమంది అక్కడ ఉండుంటారు. మరి వాళ్ళు ఏమైనా చేసేవాళ్ళేం. కానీ అక్కడ ఏం జరిగింది? ఒక అద్భుతం, ఒక మిరకల్ జరిగింది 5,000 మందికి. మరి ఇంకా లేడీస్ ఎంతమంది ఉన్నారు, ఇంకా పిల్లలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ పెట్టంగా ఇంకెన్ని మిగిలినాయి అంట? 12 గంపలు మిగిలినాయి అంట. అంటే వీళ్ళు ఇంత గొప్ప అద్భుతాన్ని వీళ్ళు అసలు ఆలోచించలేదు. వాళ్ళ మైండ్ ఏమైపోయింది, వెంటనే షిఫ్ట్ అయిపోయింది. వెంటనే ఇంకొక తుఫాన్ రాగానే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు భయపడటం స్టార్ట్ చేశారు. సో మన జీవితంలో కూడా ఈ యొక్క ఆరోగ్యం సరిగా లేదంటే, ఆర్థిక విషయాలు బాగానే ఉన్నాయంటే, లేకపోతే ఆర్థిక విషయాలు బాగాలేదంటే ఆరోగ్యం సరిగా ఉందంటే, లేకపోతే ఆరోగ్యం బాగుంది ఆర్థిక విషయాలు బాగున్నాయి కానీ ఇంకొకటి జరగట్లేదంటే, ఈ రెండిట్లో జరిగిన అద్భుతానికి దానికి ఒక కనెక్షన్ ఉంది. ఇంతకుముందు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం గురించి నువ్వు నీ హృదయంలో దాన్ని ఆలోచించకుండా, దాని గురించి ఆ అద్భుతం లేకపోతే ఆ సూచక్రియ లేకపోతే ఆ కార్యం నీ హృదయం మారేటట్టు నువ్వు అవకాశం ఇవ్వబోతే నెక్స్ట్ జరగాల్సింది జరగకుండా అట్లా ఆగిపోతుంది. సో ఏం చేయాలి? మనం దేవుడు చేసిన కార్యాలని మనం ఏం చేయాలా? అయ్యా స్తోత్రం, అయ్యా నువ్వు కారు ఇచ్చావు, అయ్యా స్తోత్రం, స్తుతులే ప్రభు, నువ్వు కారు ఇచ్చావు, మంచి కారు ఇచ్చావు. అసలు ఈ కారు ఇస్తావు నేను అనుకోలేదు, మారుతి కొందాం అనుకున్నా ఈ కారు ఇచ్చావు ప్రభు, 800 కొందాం అనుకున్నా ఈ కారు ఇచ్చావు. అది కాదు నేను అంటుంది, మంచిదే, కానీ నేనేమంటున్నాను, అర్హత లేని నాకు దేవుడు ఇది ఎలా ఇచ్చాడు అంటే, ఇంత చేయగలిగితే దేవుడు నా అపనమ్మకాన్ని తొలగిస్తున్నాడు ఎక్కడో. ప్రభా ఈ అద్భుతము నా హృదయాన్ని మార్చేటట్టు చేయి ప్రభా అని ఆ విధంగా ఆ కార్యము నీ హృదయాన్ని మార్చేటట్టు చేయాలి. చాలా మందికి, కొంతమంది 10,000 లేకపోతే 5,000 లేకపోతే 15,000 చిన్న చిన్న జాబ్స్లో ఉన్నారు నీతో పాటు వాళ్ళు. కానీ నువ్వు 50,000, 60,000 లేకపోతే ₹1,00,000 లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చే జాబ్లోకి వచ్చావు. అంటే ఏంటి? ఆ జాబ్ విషయంలో జరిగిన ఆ అద్భుతాన్ని నువ్వు ఇంకా దాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? నాకు ఈ సంవత్సరం బోనస్ రాలా. బోనస్ ఎంత ఇస్తాడండి? 10,000, 5,000 లేకపోతే 2,000. దానికోసం నువ్వేం చేస్తున్నావు? డిసెంబర్ వచ్చింది బోనస్ రాలా నువ్వేం చేస్తున్నావు? ఫీల్ అయిపోతున్నావు. కానీ ఆలోచించావా? దేవుడు నీకు 50,000 జాబ్ ఇచ్చాడు, దేవుడు నీకు 30,000 జాబ్ ఇచ్చాడు, లేకపోతే దేవుడు నీకు
అసలు ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడు కనీసం 15,000 జాబ్ ఇచ్చాడు, అది నీ హృదయాన్ని మార్చిందా? అంటే ఆ ఆర్థిక పరమైన విషయాన్ని నువ్వు ధ్యానించినప్పుడు అది నీ హృదయంలో తీసుకొని నువ్వు నువ్వు గ్రేట్ఫుల్ హార్ట్గా నీ హృదయాన్ని మార్చుకున్నప్పుడు, ఒక థ్యాంక్ఫుల్ హార్ట్గా, కృతజ్ఞత కలిగిన హృదయంగా, నువ్వు 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 స్తుతులు చెల్లించే హృదయంగా నీ హృదయాన్ని ఆ విషయాన్ని తీసుకొని మార్చుకున్నప్పుడు అదేమైందంటే ఆ మిరకల్ నిన్ను ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇంకా ఆర్థికంగా నువ్వేం చేస్తావు అంటే దిగులు పడినటువంటి స్థితిలోకి వెళ్తావు. అంటే ఏంటి? మన జీవితంలో చాలా విషయాల్లో మనము థ్యాంక్స్ చెప్పడం ఆపేశాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆపేశాం. అవునా కదా? ఇక్కడ ఉన్నారా? సో మీరు అనుకోవచ్చు ఆర్థిక విషయాలకి ఆరోగ్యానికి సంబంధం ఏంటండి అని. ఇందులో జరిగిందంటే ఇందులో కూడా జరగాలంటే నువ్వేం చేయాలా? ఇది కాకుండా వేరే వాటిలో దేవుడు ఏం చేశాడో దాన్ని పట్టుకొని నువ్వేం చేయాలా? మరలా నువ్వు దాన్ని ధ్యానించి మళ్ళా అది నీ హృదయాన్ని మార్చేటట్టు చేయాలా. ప్రతి సీజన్లో ఒక్క చిన్న అద్భుతం చాలండి. దాన్ని పట్టుకొని నువ్వు కూర్చుంటే, దాన్ని నువ్వు ధ్యానించగలిగితే నీ హృదయం మారటం ప్రారంభమైంది. మనకెప్పుడు ఏంటంటే ఏం జరగలేదు, ఏం జరగలేదు, ఏం జరగలేదు, ఏం జరగలేదు, ఏం జరగలేదు, ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు. మన ఫోకస్ దేని మీదకి వెళ్తుంది? దృష్టి దేని మీదకి వెళ్తుంది? జరగనటువంటి వాటి మీదకి వెళ్తుంది. ఈవెన్ ఇప్పుడు సంవత్సరం ఆఖరికి వచ్చినా సరే మన మైండ్ దేని మీదకి వెళ్తుంది? ఏదో ఒకటి ఉంది. డిఏ వస్తుందో లేకపోతే ఎరియర్స్ రావాలో రాలా, ఇంకేమున్నాయి, లోను, ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. మన మైండ్ అంతా దేని మీద ఉంది? ఎప్పుడు జరిగిద్ది, ఇది ఎప్పుడు అయిద్ది, ఎప్పుడు రావాలా. గమనించారా? అది జరిగింది, అయిపోయింది, తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? కొన్ని రోజులు కొంతమంది పడుకుంటారు రిలాక్స్గా. మరలా జనరల్గా మీకు జరిగేది ఏంటో నేను చెప్తాను, నాకు తెలుసు. జరగని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ మైండ్ దేని మీద ఉంది? దాని మీద ఉంది. దాని మీద ఉన్నప్పుడు ఇప్పుడేం ఇది మొత్తానికి దేవుడు సరే నెక్స్ట్ ఇయర్ చేశాడు అనుకుందాం, తీరిపోయింది అది. ఉదాహరణకు కారు కొనాలనుకున్నాం, అవ్వట్ల మొత్తానికి కొన్నాం. ఆ కారు December 31 రేట్లు తగ్గిస్తారు కాబట్టి పోయి కొన్నాం, ఎట్టబెట్ట అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏమైంది? ఒక నెలలో ఒక 2 నెలలు రిలాక్స్గా ఉంటాం, నేర్చుకుంటాం. అంటే ఏంటి? ఇక ప్రార్థన ఉండదు. ఇంతకుముందు 9:30 కంటే 9ంటికే ఇక్కడ ఉండే వ్యక్తివి మెల్లగా ఎప్పుడైద్ది? 9:30 పోదాం, ఇప్పుడు సాయంత్రం విందాం, అట్లా మెల్లగా ఏమైద్ది? రిలాక్స్ అవుతాం. మరలా ఈ లోపు ఇంకోటి గుర్తొచ్చింది, ఇంకోటి జరగాల్సింది వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళా దాని మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇది జరగాలి కదా, ఇప్పుడు మళ్ళా ప్రభా ఇది ఎప్పుడు చేస్తావు ప్రభా, ఎప్పుడు చేస్తావు ప్రభా, ఎప్పుడు చేస్తావు ప్రభా. అదే పొజిషన్లో మీ ఇంట్లో మీ అబ్బాయి ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు? వీడేంట్రా ఏటీఎం లాగా నా దగ్గర లాగుతానే ఉంటాడు అనిపించిద్దా నీకు ఎప్పుడన్నా? ఈరోజు 100 రూపాయలు తీసుకున్నాడు, రేపు వచ్చి 500 తీసుకుంటున్నాడు, మళ్ళీ ఎల్లుండి వచ్చి 500 అంటున్నాడు, మళ్ళీ 4 రోజుల తర్వాత 1000 అంటున్నాడు. నీకేమనిపించిద్ది చెప్పు? ఈ ఏటీఎం మిషన్ అనుకుంటున్నావు ఏంట్రా? వాడికి డబ్బులు విలువ ఏం తెలుసు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఏం తెలుసు. అలాగే మనము దేవుడు అలా అనుకుంటున్నాడని నేను చెప్పట్లేదు, కానీ మనం ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తామో దేవుడు నీకు ఇవ్వటానికి ఆయనకేం ప్రాబ్లం లేదు. కానీ వాక్యంలో చాలా చోట్ల కొన్ని విషయాలు ఉన్నాయి, అవి వాళ్ళ జీవితాలని చెడగొట్టినాయి అంట. అంటే దేవుడు ఇచ్చినప్పుడు అది నీ హృదయాన్ని దేవుని ఎందుకు ఇస్తున్నాడు? నీకు నువ్వు హ్యాపీగా ఉంటావు అని ఇస్తున్నాడు, నీ అవసరం తీరుతుందని ఇస్తున్నాడు. అదేవిధంగా అది ఆ దేవుడు చేసిన కార్యము నీ హృదయాన్ని మార్చాలని కూడా ఆయన ఇస్తున్నాడు. నువ్వు మార్చినప్పుడు ఏం చేస్తున్నావు? నీ హృదయం మారినప్పుడు ఏమవుతుంది? నువ్వు థ్యాంక్ఫుల్గా ఉంటున్నావు, కృతజ్ఞత కలిగి ప్రభా నువ్వేం చేస్తావు? ప్రతిరోజు చేస్తానే ఉంటావు. అది ఇక్కడ ఎవరు ఉన్నారా? దేవుడిచ్చిన బండిని బట్టి, దేవుడిచ్చిన కారుని బట్టి, దేవుడిచ్చిన ఇంకేంటి బట్టలను బట్టి, దేవుడిచ్చిన భార్యని బట్టి, దేవుడిచ్చిన భర్తను బట్టి, దేవుడిచ్చిన పిల్లల్ని బట్టి స్తుతులు చెల్లించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? మీరు ధన్యులు. అంటే మీరు రిలాక్స్గా ప్రశాంతంగా దేవునిలో తృప్తి చెంది ఉన్నారని అర్థం.
లేకపోతే మీరు ప్రతిసారి ఒకదాని అయ్యా ఇది ఎప్పుడు తీరిద్ది అంటే అదే తీరదు. అది ఎందుకో తెలుసా? దాని యొక్క విడుదల, దాని యొక్క బ్రేక్ త్రూ ఎక్కడుందంటే ఇంతకుముందు జరిగిన మిరకిల్లో ఉంది. వీళ్ళు కనుక ఆ 5 రొట్టెలు 2 చేపల్ని వీళ్ళు ధ్యానించి దాన్ని తీసుకొని వాళ్ళ హృదయాలను మార్చుకొని దేవుడు ఏమైనా చేయగలడని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారంటే, ఆ విశ్వాసంతో నడుచున్నారంటే, తుఫాన్లు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళు కూడా గద్దించడం ప్రారంభించేవాళ్ళు. వాళ్ళు కూడా దాన్ని కమాండ్ చేసి ఆపగలిగేవాళ్ళు. లేకపోతే తుఫాన్ ఏముంది, అది వస్తూ ఉంటుంది, మేము దేవునిలో ఉన్నాం, వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళేవాళ్ళు. ఏదో ఒకటి వాళ్ళు చేయగలిగి ఉండేవాళ్ళు. సో మనం ఏం చేయాలంట? ప్రతి మిరకల్, ప్రతి ప్రొవిజన్, ప్రతిసారి జరిగే ఒక ఆశ్చర్యకార్యం, ప్రతిసారి నీకు అసాధ్యం అనిపించి జరిగించే ప్రతి విషయము అది నీ హృదయాన్ని మార్చాలంట. దేవుడికి ఆ హృదయం అంటే చాలా ఇష్టం. ఎందుకని? నీ వాడికి నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చావు, 10 సార్లు చెప్తున్నాడు నీ గురించి. మా డాడీ 100 రూపాయలు ఇచ్చాడు, స్కూల్ అంతా వెళ్ళి చెప్పాడు మా డాడీ 100 రూపీస్ ఇచ్చాడు తెలుసా, ఎన్ని బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కోవాలి తెలుసా, ఎన్ని జెమ్స్ ప్యాకెట్లు కొనుక్కోవచ్చు తెలుసా, ఇవన్నీ చెప్తున్నాడు. మీ టీచరు నువ్వు వెళ్ళంగానే మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళంగానే మీ ఓడికి 100 రూపాయలు ఇచ్చారంటండి, ఏం చెప్తున్నాడు మీ గురించి అన్నాను, నీకేమైద్ది? అంటే అది ఏమవుతుంది? తనకి హ్యాపీనెస్ తెస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి సంతోషాన్ని తెస్తుంది. అది చివరికి ఎవరి పేరు నిలబెడుతుంది? తండ్రి ఎంత మంచివాడని చూపిస్తుంది. అలాగే కృతజ్ఞత కలిగిన హృదయం ఏం చేస్తుందంటే నీ పరలోకపు తండ్రి ఎంత మంచివాడో చెప్పగలుగుతుంది. ప్రతిసారి జరగలేదు లేదన్నప్పుడు నువ్వేం చెప్తున్నావు? ఆయన చేతగాట్లా, ఆయన చేయట్లా, ఆయన చేతగాట్లా అని చెప్తున్నావు ఇండైరెక్ట్గా. హృదయాన్ని మనం మార్చుకోవాలా. నాతోన్నారా? సో కొన్నిసార్లు దేవుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు జరగనప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటారు, దేవుడు ఈ విషయంలో నన్ను అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటారు. ఓకేనా? దేవుడు ఎట్లా వదిలేస్తాడో, దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు యందు వెద్దులైరి. ఒకసారి ఇంగ్లీష్ చదవడం అది. బికాస్ ఆల్దో దే న్యూ గాడ్ దే డిడ్ నాట్ గ్లోరిఫై హిమ్ యాజ్ గాడ్ నార్ వేర్, ఏముంది అక్కడ మాట ఉంది చదవండి, nor were thankful but became futile in their thoughts and their foolish hearts were darkened. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు. ఎవరంట వీళ్ళు? దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళంట. వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి మహింపరచలేదంట. కొంతమంది అంట దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళంట ఏం చేయట్లేదంట, వాళ్ళు దేవుణ్ణి మహింపరచలేదు. అంటే ఏంటి? తమ్ముని తాము మహింపరచుకుంటున్నారు. నేను చేశాను, నాకు జరిగింది, నా వల్ల అయింది. అదేంటది? ప్రైడ్ అన్నమాట, గర్వం. దాని వెనకాల ఏముంటాయి? గర్వం ఎందుకు వస్తుందంట? ఈగో వల్ల వస్తుందంట. ఈగో అంటే ఏంటి? నేను నాది, నేను చేయగలను దాని. సో ఇక్కడ కూడా వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే అంట, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే కానీ ఏం చేస్తున్నారంట? దేవుని మహింపరచలేదంట. ఇంకేం చేయలేదంట? ఏదో పర్టికులర్గా మాట వాడుతున్నాడు. ఏం చేయలేదంట? కమాన్ చదవాలి అందరూ. ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదంట. సో ఏమయ్యారంట వాళ్ళు? తమ వాదముల యందు వెద్దులేరు. ఇలాంటి వాళ్ళు 26వ వచనంలో దేవుడు ఏం చేశాడంట? కమాన్ చదవండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ఎవరినొకరు ఇటు వస్తారా? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు ఇటు వారిని అప్పగించెను. ఉదాహరణకు దేవుడు అనుకుందాం, మానవుడు అనుకుందాం. దేవుడు ఏం చేశాడంట? తుచ్చమైన అభిలాషలకు. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు తీసుకెళ్ళి ఇదిగో సైతానికి అప్పగిస్తాడు అనుకుంటారు. ఇట్లా కొంతమంది ఏమనుకుంటారంటే
సరిగా లేను కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే స్తుతులు చెల్లించట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నువ్వు స్తుతులు చెల్లించలేదా, అయితే పో, అదిగో ఆ కాలు ఇరిగిపోవాలి అటు పోగాలి, అట్లా అనుకుంటున్నారు కొంతమంది. సో ఎప్పుడన్నా ఏదన్నా జరిగినప్పుడు లేకపోతే ఏదన్నా అనవసరమైన జరిగినప్పుడు ఆటోమేటిక్గా వ్యక్తి ఏమనుకుంటాడు, దేవుడే నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు అనుకుంటున్నాడు. ఓకే, సో సాధారణంగా ఏం జరిగిద్దో చెప్తాను వినండి. ఇంతకుముందు ఏమైనా వినుంటే, ఏదన్నా అనవసరమైన మెసేజ్లు విని అట్లాంటి స్థితిలో మీరుంటే దయచేసి కొంచెం ఆ అంధకార స్థితిని పక్కన పెట్టండి, కొంచెం వెలుగులోకి రండి ఈరోజైనా. సో ఏం జరుగుతూ ఉందని పట్టుకో, నువ్వు అట్లా లాగుతూ ఉండు. ఓకే, సో మన జీవితాల్లో ఏం జరిగిద్దంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవునితో పోరాడుతూ ఉంటాం, దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ఏం మాట్లాడుతూ ఉంటాం, సరే నేను రోల్ మారుస్తున్నాను, ఈ వ్యక్తి దేవుడు అనుకుందాం, నేను మానవుని అనుకుందాం. ఓకేనా, ఈ వ్యక్తి ఎవరు చెప్తారు అందరూ? ఉదాహరణకు దేవుడు, నేను మానవుని. సో నా హృదయంలో చాలా ఉన్నాయి, జరగట్లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, చేయట్లేదు ప్రభా, ఎందుకు ప్రభా, ఎందుకు, ఎప్పుడు చేస్తా, అసలు నీకు అసలు ఏమన్నా నన్ను పట్టించుకుంటున్నావా, ఇవన్నీ మన లోపల ఏం జరుగుతూ ఉంటాయి, నువ్వు లాగుతూ ఉండు అప్పుడప్పుడు, ఇవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ కొంచెం సండే వచ్చినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది, మళ్ళీ ఏం చేస్తూ ఉంటాను, నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ ఈ వాక్యం ఏమంటున్నా అంటే దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించానంట. సో దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నువ్వు లాగి 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 నువ్వు ప్రభా నువ్వు చేయట్లేదు, నువ్వు అసలు జరిగించట్లేదు అని నేనేమంటున్నాను, మానవునిగా మన హృదయంలో అనుకుంటాను, నువ్వు చేయట్లేదు ప్రభా, నీకు సాధ్యం కాదు, నీ వల్ల అట్లా ఈ ఒక్క విషయం ఎప్పుడు చేస్తావు ప్రభా, నేను అట్లా అనుకో నేను చేస్తాను, చివరికి చెయ్యి వదిలేస్తాను. అప్పుడు నేనేమైపోతా అంట, వెళ్ళి తుచ్చమైన అభిలాషలకు నేను లోబట్టం స్టార్ట్ చేస్తానంట. కొంతమంది దేవుణ్ణి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలుసా, కాంటెక్స్ట్ మర్చిపోవాకండి. వీళ్ళందరూ ఎవరంట, వెనకాల వాళ్ళు చెప్పాలి, వీళ్ళందరూ ఎవరంట, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. అంటే ఏంటి, క్రిస్టియన్సే, బిలీవర్సే వీళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇంత ఘోరమైన స్థితిలోకి వెళ్తున్నారు ఎందుకంట, వీళ్ళ హృదయంలో అనుకొని దేవునితో వాళ్ళ హృదయంలో ఫైట్ చేసి ప్రభా నువ్వు చేయట్లేదు. దేవుడు ఏం చేశాడంట, వదిలేయగానే వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు ఇష్టమైనవన్నీ చేయటం స్టార్ట్ చేస్తారంట. అంటే ఇప్పుడు ఎవరు వదిలేశారు, దేవుడు ఏం చేస్తున్నాడు, యాక్చువల్ దేవుడు ఏం చేస్తున్నాడు, లాగుతా ఉన్నాడు ఆయన వైపు. ఎలా లాగుతున్నాడు, వాక్యం ద్వారా ఆయన ప్రేమను చూపిస్తా, ఆరాధనలో ఆయన సన్నిధి నీకు కుమ్మరిస్తా, నీకు ఆ ప్రెజెన్స్ చూపిస్తా. ఏం చేస్తున్నాడు, నేను మంచివాడిని, నేను చేయగలను అని ఆయన ఏం చేస్తున్నాడు, లాగుతా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంట, నీకు సాధ్యం కాదు, నీ వల్ల కాదు, నువ్వు చేయట్లా, అసలు నన్ను మర్చిపోయావని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరు వెళ్ళి పడుతున్నారు గొంతులో, మనం వెళ్ళి ఆ గోయలో పడుతున్నాం. అర్థమైందా లేదా? సో దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించారంటే అర్థం అది. అంటే ఏంటి, ఆయన అప్పుడు దాకా పట్టుకొని చివరికి వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతారంట. అర్థమైందా? కొంతమంది మీరు గమనించండి, వాళ్ళ మధ్యలో చర్చకి రారు. ఎందుకో తెలుసా, ఎక్కడో ఫీల్ అయి ఉంటారు, ఎక్కడో హర్ట్ అయి ఉంటారు, ఎక్కడో. సో ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడంటే వెనక్కి వెళ్ళి చూసినప్పుడు జాగ్రత్త వినండి, ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు, లేకపోతే దేవుని పట్టించుకోకుండా వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్తున్నాడంటే బ్యాక్ ట్రాక్, వెనక్కి వెళ్ళి చూసి జాగ్రత్త గమనిస్తే ఆ వ్యక్తి ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పుండడు, కృతజ్ఞత కలిగి జీవించి ఉండడు. ఇంతకుముందు జరిగిన అద్భుతం విషయంలో, ఇంతకుముందు దేవుడు చేసిన కార్య విషయంలో ఎప్పుడు ఆ కృతజ్ఞత కలిగి ఉండి, మీ పక్కన వాళ్ళు తట్టి ఒకసారి చెప్పండి, కృతజ్ఞత కలిగి ఉంటామంటే 10,000 రాగాలనే ఒక 1,000 రూపాయలు తీసుకొని కవర్లో పెట్టి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి దేవుడు అద్భుతం చేశాడని చెప్పడం కాదు, అది కృతజ్ఞత అర్పణ అనుకుందాం. కానీ అది ఇవ్వకముందు నీ హృదయంలో ఆ విషయమైన కృతజ్ఞత, హృదయాన్ని మార్చే అనుభవం నీకు రావాలా. అది రాపోతే నువ్వు ఇచ్చేటప్పుడు ఏమనుకుంటావంటే
ఈ 1000 రూపాయలు కూడా ఇవ్వటం అవసరమా అని అనుకుంటాం, లేదా అలవాటుకి ఇస్తాం. ఓకే 10,000 వచ్చినాయి కదా, దైవజండికి ఏదో అంత ఇవ్వాలని 1000 రూపాయలు. అది కృతజ్ఞత కలిగిన జీవితం కాదు. అర్థమైందా లేదా? ఇక్కడే ఉన్నారా? సో కృతజ్ఞత కలిగిన జీవితానికి ఆపోజిట్గా పోరాడేది ఒకటి ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను కనుక దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను అనుకో, నేనేం చేస్తాను? దేవునితో కలిసి నడుస్తాను, దేవుని ప్రేమిస్తాను. నేను చేసే ప్రతి దాంట్లోకి ఎవరిని తెచ్చుకుంటాను? దేవుని తెస్తాను. ఆయన యొక్క ప్రజెన్స్ని, ఆయన ఉన్నాడనేటువంటి దాన్ని నేను గుర్తించడం ప్రారంభిస్తాను. నేను ఆయనకి మహిమ చెల్లించడం ప్రారంభిస్తాను. అంటే నేను ఒక్కడినే చేస్తున్నాను అనేది ఎప్పుడైతే మీకు వస్తుందో, మీరు ఆటోమేటిక్గా ఎక్కడో ప్రైడ్, ఈగో అనేటువంటిది, నేను అనేటువంటిది ఎక్కడో మిమ్మల్ని లోపల కంట్రోల్ తీసుకుంటుందని గ్రహించాలి. అర్థమైందా? సో అందుకే ఏం చేయాలంట, ఇది రాకుండా అంటే మనం ఏం చేయాలంట, నేను కాన్ఫరెన్స్లో మాట చెప్పాను. ఏం చెప్పాను? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మనం 2 విషయాలు చెప్పాను. ఏంటది? ఎవరు గుర్తుంది? గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్. అప్పుడే మర్చిపోయారు వారంలో. అయ్యో, ఏంటది? సో ప్రతిసారి ఏం చేయాలంట? గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలంటే ఏం ఉండాలంట? మరి కృతజ్ఞత కలిగి ఉండాలంట, థ్యాంక్ఫుల్గా ఉండాలంట, అప్రిసియేట్ చేసే విధంగా ఉండాలంట. అది మనకు అలవాటు లేకపోయినా మనం ఏం చేయాలంట? అలవాటు చేసుకొని ఏం చేయాలంటే అప్పుడేంటి, దేవునితో నడుస్తా ఉన్నప్పుడు, ప్రభా ఇదిగో ఈ కార్యం జరిగినప్పుడు, ప్రభా నువ్వు చేసావు ప్రభా అని నువ్వు చెప్తున్నావు. ఎందుకని? నీకు తెలుసు, నీకు ఆ కృతజ్ఞత హృదయం ఉంది కాబట్టి దేవుడు మాత్రమే చేయగలడని నీకు అర్థమైపోయింది. హల్లెలూయా. సో కృతజ్ఞత లేని వ్యక్తికి దాని ఆపోజిట్గా ఏముంటుంది? అభ్యంతరపడిన హృదయం ఉంటుంది. కృతజ్ఞతకు ఆపోజిట్ ఏంటి? సో ఐదర్ నీకు కృతజ్ఞత కలిగిన హృదయం అన్నా ఉంటుంది, లేదా నీకు అభ్యంతరపడిన హృదయం అయినా ఉంటుంది. చెప్తారా? కృతజ్ఞత కలిగిన హృదయం అయినా ఉంటుంది, లేదా మనందరూ చెప్పాలా? కృతజ్ఞత కలిగిన హృదయము లేదా లేదా అభ్యంతరపడిన హృదయం. అది దేవుని మీద అయినా అవ్వచ్చు, మనుషుల మీద అయినా అవ్వచ్చు, ఇంకెవరి మీద అయినా అవ్వచ్చు. ఏముంటుందంట? ప్రతి వ్యక్తిలో ఈ రెండిట్లో ఒకటే ఉంటుందంట, 2 ఉండవంట. నువ్వు పక్కన అభ్యంతరపడితే మళ్ళీ కృతజ్ఞత చెల్లించలేవు. ఓకే, సో ఇంకో విషయం కూడా మనం గమనించాలి. అదేంటంటే, ఇప్పుడు మేమిద్దరము ఫ్రెండ్స్ అనుకుందాం ఉదాహరణకు. ఓకేనా? మేమిద్దరం ఫ్రెండ్స్ అనుకుందాం. సో ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం, మంచిగా మాట్లాడుకుంటున్నాం, చాలా కాలం నుంచి సంఘానికి వస్తున్నాం, లేకపోతే చాలా కాలం నుంచి ఫ్రెండ్స్, లేకపోతే ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ ఏదైనా అవ్వచ్చు, బాగా తెలుసు. సో ఈ వ్యక్తి నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు, లేకపోతే ఒక గుద్దు అదేంద్ర అది నాకేం కాదు, కొట్టినట్టు అర్థం కావట్లే ఎవరికి. కొట్టంగా నేనేమయ్యాను, నొప్పి వచ్చింది. ఓకే, సో ఈ పక్కన చెప్పండి, అఫెన్స్కి అభ్యంతరపడటానికి నొప్పి కలగటానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి, సార్ నువ్వు కొట్టట్లేదు, నేను కొడుతున్నా, కొట్టినప్పుడు ఏమైంది? నెబ్బుట్టిందా? నెబ్బుట్టింది. సో ఇప్పుడు ఈ వ్యక్తి కనుక నేను కొట్టాను కాబట్టి, లేకపోతే నేను ఏదో అన్నాను కాబట్టి ఈ వ్యక్తి ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అభ్యంతరపడ్డాడు. ఓకే, దగ్గర ఈ వ్యక్తి నేను కొట్టాను కాబట్టి, ఈ వ్యక్తి నాతో ఇప్పుడు దాకా సరిగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు కాబట్టి, మా సంబంధ బాంధవ్యం సరిగా ఉండాలంటే ఈ వ్యక్తి ఈ నొప్పిని తట్టుకొని, లేకపోతే ఈ నొప్పి గురించిన ఆ నొప్పి ఫీల్ అవుతా, బాధపడతా ఈ వ్యక్తి అభ్యంతరంలోకి వెళ్ళకుండా ఎప్పుడు ఉంటాడంటే, ఈ వ్యక్తి తన హృదయాన్ని తెరిచి, ఇదిగో నువ్వు నన్ను కొట్టావు, నన్ను ఇట్లా గుద్దావు, లేకపోతే నాకు ఇలా చేసావు కాబట్టి నేను బాధపడుతున్నాను, నేను ఫీల్ అవుతున్నాను, లేకపోతే నాకు నొప్పి అనిపిస్తుందని చెప్పి మరలా అదే రిలేషన్షిప్లో ఉంటాడే,
అప్పుడు ఆ వ్యక్తి అభ్యంతరంలోకి వెళ్ళడు. అర్థమైందా? నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు కృతజ్ఞత కలిగిన హృదయంలో ఉన్నారా, లేకపోతే అభ్యంతరపడిన హృదయంలో ఉన్నారా? ఏంటది? ఎవరిని గురించి అయినా నువ్వు అభ్యంతరపడితే నీ హృదయము థ్యాంక్ఫుల్ హార్ట్ స్థితిలోకి రాలేదు. అప్పుడేమైద్ది? నీకు జరగాల్సిన మిరకల్స్ అన్నీ ఆగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వ్యక్తి గనక నేను కొట్టానని అభ్యంతరపడి వెళ్ళిపోతే ఇబ్బంది పడేది ఎవరు? ఎవరు ఎవరు ఇబ్బంది పడేది? ఈ వ్యక్తినే కాదా? సో ఎప్పుడైతే ఈ వ్యక్తి అభ్యంతరపడి వెళ్ళిపోతున్నాడో, ఇప్పుడు ఈ వ్యక్తి లోపల ఏం ఎనర్జీ ఉంటుంది, ఏ విషయాలు ఉంటాయి? ఈ వ్యక్తిని వెళ్ళి నువ్వు వచ్చి కదిలిచ్చావు అనుకో, ఏంట్రా ఇట్లా ఉన్నావు అంటే ఏం చెప్తాడు? నేను బాగా ఫీల్ అయ్యాను, ఇట్లా చేశాడు, నన్ను కొట్టాడు కాబట్టి ఫీల్ అయ్యాను అంటాడు. అంటే ఏంటి? ఈ వ్యక్తిలో ఏముంది? ఇప్పుడు నోట్లోంచి ఏమొస్తుంది? థ్యాంక్ఫుల్ హార్ట్ వస్తుందా? కృతజ్ఞత కలిగిన హృదయం, ఆ హృదయంలో ఉన్న మాటలు వస్తాయా, లేకపోతే ఇబ్బంది పడి బాధపడిన వాళ్ళ మాటలు వస్తాయా? సో ఆ విషయం ఈ వ్యక్తి జరగకుండా అంటే ఈ వ్యక్తి ఏం చేయాలి? నాతో దెబ్బ తగిలినా మరలా ఏం చేయాలా? నన్ను కొట్టావు, నేను బాగా ఫీల్ అవుతున్నాను, నాకు బాగా నొప్పి కలిగిందంటే అప్పుడేమవుద్ది? ఈ వ్యక్తి సారీ అంటాడా అనడో తర్వాత సంగతి. అంటే ఈ వ్యక్తి నాతో ఉండి రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఏంటి? నువ్వు ఇబ్బంది పడి బాధపడిన స్థితిలో ఉండి అలానే దాన్ని వదిలేసి మర్చిపోతా ముందుకెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతావో నువ్వేమైపోయావు? అభ్యంతరపడి నీ హృదయంలో అభ్యంతరాన్ని పెట్టుకొని జీవిస్తున్నావు. యేసుప్రభువారు ఏమన్నారు? అభ్యంతరాలు వస్తాయి అన్నాడు, కానీ దాటి ఎవరు జీవిస్తారు? హృదయాన్ని మార్చుకొని ఎవరు జీవిస్తారు? సో ఈ అభ్యంతరము ఈ వ్యక్తికి రాకుండా ఉండాలంటే, ఈ వ్యక్తి జీవితంలో కలగకుండా ఉండాలంటే, ఈ పెయిన్ కలిగినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంట? మాట్లాడాలంట. తర్వాత ఆ స్థితిలోకి వెళ్ళకుండా అంటే ఏం చేయాలంట? ఈ వ్యక్తి చేసిన మంచి విషయాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండగలిగితే ఈ వ్యక్తి జీవితంలో ఏమైంది? అభ్యంతరాన్ని లోపల దాచిపెట్టుకుని ఉండడానికి ఛాన్స్ ఉండదు. అర్థమవుతుందా లేదా? ఎందుకంటే అభ్యంతరం అనేది చాలా చాలా ఘోరమైనటువంటిది. మీకంటే మనుషులు అభ్యంతర పెడతారంటే మీ ఆఫీస్లో, లేకపోతే మీ బంధువులు అవ్వచ్చు, లేకపోతే మీ ఇంకేమవచ్చు చర్చ్లో అవ్వచ్చు, ఎవరన్నా మిమ్మల్ని అభ్యంతర పెడతారు. మా లెవెల్ ఎక్కడ ఉంటుంది? ఎవరో పాస్టర్ మమ్మల్ని అభ్యంతర పెడతారు. లేదు మీరు ఇంకొక ఆఫీస్లో ఉన్నారనుకో, ఆఫీస్లో ఉన్న పెద్ద పొజిషన్లో ఉంటే ఎవరో మీ ఆఫీస్లో ఉన్న పొజిషన్లో వాళ్ళు, అంటే మీరు చిన్న చిన్న వాటిని పట్టించుకోరు, అవునా కదా? మీ లెవెల్లో ఉన్న వాళ్ళు మీరేం చేస్తారు? ఇప్పుడు నా దగ్గర కెన్నియో లేకపోతే స్టేసియో లేకపోతే ఇంకెవరన్నా వచ్చి నన్ను ఇట్లా అనిపోయారు అనుకో, నేను ఫీల్ అవుతానా? అది వీడు నన్ను కొట్టాడు అనుకో, నేనేమవుతాను? ఎందుకని? వాళ్ళు చిన్న వాళ్ళు పట్టించుకోను. అలాగే నీ లెవెల్కి తగ్గ అభ్యంతరాలు నీకు వస్తాయి, కానీ వాటిని ఏం చేయాలంట? సో నువ్వేం చేయాలా? ఈ ఒఫెన్స్ని నీ జీవితంలోంచి వదిలేయటం స్టార్ట్ చేయాలి. ఓకే, దాన్ని వదిలేయటం స్టార్ట్ చేయాలంటే నువ్వేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాలి. ఆపోజిట్ ఏంటి? అభ్యంతరపడే హృదయం. దానికి ఆపోజిట్ ఉన్నదేంటి? కృతజ్ఞత కలిగిన హృదయం. ఏదో ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వారం అంతా ఆఫీస్లో అభ్యంతరపడ్డావు, ఎవడో నేను తిట్టాడు, లేకపోతే ఎవడో నీకు ఫైల్స్ అన్ని నీకే ఇచ్చాడు, పని అంతా నీకే ఇచ్చాడు, లేకపోతే నువ్వు చేసినా కానీ నేను తిట్టాడు మీ బాస్, నువ్వేమయ్యావు? అభ్యంతరపడి ఆదివారం పొద్దున్న చర్చికి వచ్చావు. ఎలా వచ్చావు? అది అంటారు కదా, బొంగ మూత వేసుకొని, ఏమంటారు అది, మూతి ముడుచుకొని సీరియస్గా వచ్చావు. ఇక్కడ పాస్టర్ వాక్యం చెప్తుంటే అర్థం కాదు, ఈయనెందుకు ఎట్టున్నాడని అర్థం కాదు. అసలు నీ లోపల ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం కాదు ఏమైందో. మీ ఇంట్లో మీ అమ్మ ఏమనుకుంటుంది, ఏమన్నా ఉప్పు వేసాను ఎక్కువ, లేకపోతే కారం వేసాను, ఈడెందుకు ఎట్టున్నాడు. మీ నాన్న ఏమనుకుంటాడు, వీడికి ఏమన్నా మన 500 అడిగితే ఇవ్వలేదా, 1000 రూపాయలు అడిగితే ఇవ్వలేదు అనుకుంటాడు. మీ తమ్ముడు ఏమనుకుంటాడు, వీడిదేమో నేను వాడుకున్నా అని వీడి ఫీల్ అవుతున్నాడా, లేకపోతే నేను తెలిసిందని వీడు అనుకుంటాడు. యాక్చువల్లీ ఏం జరిగింది అది నీకే తెలుసు. సో ప్రాబ్లం ఎక్కడుంది? దాన్ని ఎట్లా మార్చచ్చు?
ప్రతిసారి థ్యాంక్ఫుల్గా ఉండటం నేర్చుకున్నప్పుడు అభ్యంతరంలోకి వెళ్ళి పడకుండా నువ్వు జాగ్రత్త పడటం ప్రారంభిస్తావు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, యాకోబు ఏశాబు వాళ్ళ గురించి మాట్లాడుతా అటువంటి చేదైన వేరు అంటాడు. అంటే ఏంటి? నీ హృదయం కనుక అభ్యంతర పడితే అది నీ డిఎన్ఏని మార్చేయగలదు. అది నీ లోపల ఉన్న ప్రతిదాన్ని మార్చేయగలదు, చెడగొట్టి పారేసింది నేను. అందుకే పక్కన తడి చెప్పండి, బాధని తట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర నోరు తెరిచి మాట్లాడు. అర్థమైందా? ఉదాహరణకు ఇటు తంతన్నాడు అనుకో, అయినా నువ్వేం చేయాలా? ఇటు తిరిగి తప్పించుకొని నువ్వేం చేయాలా? ఇటు పెట్టు, నేను కడుతున్నా, నువ్వేం చేయాలా? తప్పించుకొని నేను ఎక్కడే ఉంటా అని చెప్పాలి నువ్వు. కొంతమందికి అర్థం కావట్లేదా? పక్కన భార్య భర్త ఉంటే ఒకసారి మొహం చూడండి, ఉన్నారా లేదా? ఎట్లుండగలిగారు? ఇయర్స్, సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళతోనే ఉండలేగా అనిపించలేదు నీకెప్పుడు? ఈడంతా ఈ సమస్య అంతా అనిపించలేదా? అంటే ఏంటి? ఈవెన్ కొంతమంది మ్యారేజ్ కూడా ఎందుకు మారిని అంటే వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ అభ్యంతరపడి చివరికి ఏం చేశారు? బట్ దే ఆర్ ఇన్ దట్ సేమ్ ప్లేస్. వాళ్ళు అభ్యంతరపడి వెళ్ళిపోయి అత్తగారింట్లో కూర్చొని, లేకపోతే మామగారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఫస్ట్ 1-2 సార్లు చేసి ఉంటారు. అట్లా తర్వాత ఏం చేస్తుంటారు? చేసేదేం లేదు, వచ్చి ఇటు తిడుతున్నా, ఏమన్నా అంటున్నా, ఇటు మొద్దోడైనా లేకపోతే పనికి మాలోడైనా ఏమైనా సరే ఏం చేసాం? మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నాం. అప్పుడేమైంది? మెల్లమెల్లగా ముందు మన హృదయం మారింది. సరే చేస్తే చేయని కానీ చివరికి ఏమంటాం? ఆ విషయంలో మంచోడండి, డబ్బులు అడిగితే ఇస్తాడండి అని అనేసాం. ఎందుకని? అక్కడే ఉన్నాం కాబట్టి, మనం ఆ సంబంధ బాంధవ్యాన్ని తెంపుకోకుండా జీవించాం కాబట్టి మనం ఏమయ్యాం? అభ్యంతరం నుంచి మారి చివరికి మంచి విషయాలు చూసి స్తుతులు చెల్లించడం స్టార్ట్ చేసాం. అంటే ఏం మారుస్తుంది మన జీవితాలని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మన హృదయాల్ని మారుస్తుంది. థ్యాంక్ఫుల్ హార్ట్ ఏం చేస్తుంది? మారుస్తుంది మన జీవితాల్ని. సో మనం ఏ స్థితిలోకి రావాలా? థ్యాంక్స్ చెప్పే అనుభవంలోకి రావటానికి ఇష్టపడాలా. నువ్వు అభ్యంతర పడబో జీవితంలో నీ అంత ఫ్రీ బర్డ్ ఎవడు ఉండడు. అర్థమైందా లేదా? అర్థందరా? అలా అని వీడు అభ్యంతర పడాడని నీ ఇష్టం వచ్చింది చేయబాకు. వాడు అభ్యంతర పడే స్థితిలోకి మళ్ళీ వాడు నిన్ను అభ్యంతరపరిచే స్థితిలోకి వస్తాడు వాడు. సో ఏముండాలి మనకి? మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. జాగ్రత్త కాపాడుకోవాలి. సో అభ్యంతర పెయిన్ ఫీల్ అయ్యవా? ఓకే, నువ్వేం చెప్పాలా? మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాడేమో తిట్టాడు అనుకో, బాగా తిట్టాడు, నీ గురించి అనవసరంగా చెప్పాడు. ఒక 2 రోజులు అయినాక మళ్ళీ ఏం చేస్తావు? వాడి పక్కనే తిరుగుతూ ఉంటావు. ఎందుకని అంటే అన్నాడు మా ఫ్రెండేగా అనుకోండి, ఆడ అన్నాడు అప్పుడు ఏదో కోపం వచ్చని మళ్ళీ కూల్ అయిపోతున్నావు. ఎందుకని? నువ్వు అక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నావు. ఎందుకని? నువ్వు దూరంగా వెళ్ళిపోయి నువ్వు ఇంతకుముందు పొందుకున్నవన్నీ వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలా. అంటే నీ హృదయం ఏం చేస్తుంది? ఒఫెన్స్లో ఉండడానికి ఇష్టపడాలి. అలాగే మన జీవితంలో ఒఫెన్స్ నుంచి బయటికి రావడానికి ఇష్టపడాలి, అభ్యంతరం నుంచి బయటికి రావడానికి ఇష్టపడాలి. అది ఎలా జరిగింది? అసలు వెళ్ళకుండా అంటే ఏం జరిగింది చెప్పనా? ఈడు పనికి మాలినోడైనా నేనేం చెప్పాలా? ప్రభా ఈడు సరే ఐదు చెప్పకుండా ఈడు పనికి మాలినోడు ప్రభా అయినా కానీ అనకుండా మనం ఏం చేయాలా? ప్రభా వీడు మంచివాడుగా చేసావని నేను నమ్ముతున్నాను, వీడి హృదయం మంచిదని నేను నమ్ముతున్నాను ప్రభా, వీడి నోటిని కూడా నువ్వు మారుస్తున్నావని నమ్ముతున్నాను ప్రభా, వీడు చేసే పనులు కూడా నువ్వు మారుస్తున్నావని నమ్ముతున్నాను, దీని జీవితాన్ని బట్టి స్తుతిస్తున్నాను, మంచిని కూడా చెడును కూడా నువ్వు మంచిగా మార్చే దేవుడు ప్రభా, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి ఈ విషయం ఈ జీవితంలో జరిగింది ప్రభా, నువ్వేం చేస్తావు? థ్యాంక్ఫుల్ లైఫ్లోకి వస్తావు. కృతజ్ఞత కలిగిన హృదయం ఏం చేస్తుంది? నిన్ను అద్భుతాల్లోకి వెళ్ళే అనుభవాన్ని ద్వారాన్ని తెరుస్తుంది. ప్రైజ్ ఏం చేస్తుందంట, స్తుతి ఏం చేస్తుందంట, ఆయన యొక్క సింహాసనం దగ్గరికి ఆ పాస్వర్డ్ని ఇస్తుందంట. అది
ఆమేన్. నాతో ఉన్నారా? కూర్చో. ముందుకెళ్దామా? ఒకసారి మళ్ళీ అదే విషయాన్ని చూద్దామా? ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది చూద్దాం. 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏ ప్లేస్కి వచ్చారంట? నేను చెప్తాను వినండి. వాళ్ళు మళ్ళీ ఏ ప్లేస్కి వచ్చారంట? యేసుప్రభు వారు ఇంతకుముందు ఎక్కడ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వాటి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో ఆ ప్లేస్కి మళ్ళీ వచ్చారంట. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే వాళ్ళు మళ్ళీ ఆ ప్లేస్కి నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడ ఒక మిరకల్, ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఎలాంటి అద్భుతం అంటే లేనప్పుడు దేవుడు స్తుతించాడు. ల్యాక్లో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తా ఉన్నాడు. అంటే నువ్వు లేనప్పుడు కూడా ఏం చేయడానికి పిలువబడ్డావు? థ్యాంక్స్ చెప్పడానికి, స్తుతులు చెల్లించడానికి పిలువబడ్డాం. జీసస్ గేవ్ థ్యాంక్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ల్యాక్. హల్లెలూయా. సో మళ్ళీ ఆ ప్లేస్కి తీసుకొచ్చి వాళ్ళకి జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తున్నాడు. హలో, ఈ ప్లేస్లో యేసుప్రభు వారు ఏం చేశాడు? ఇంతకుముందు ఎప్పుడు చేశాడు అద్భుతం? ఎప్పుడు స్తుతించాడు? ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాడు? ఆయన 5,000 మంది పైగా ఉన్నప్పుడు, వాళ్ళందరికీ సరిపడా భోజనం పెట్టడానికి కష్టంగా ఉన్నప్పుడు, లేనప్పుడు, కొరతలో ఉన్నప్పుడు, డబ్బులు సరిపోనప్పుడు, ఈఎంఐలు కట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేశాడు? అవి ఉన్న వాటిని పట్టుకుని ఆయన ఏం చేశాడంట? స్తుతులు చెల్లించాడంట, థ్యాంక్స్ చెప్పాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట, ఇంకా బ్లెస్ చేశాడంట, దేవుని నామాన్ని గణపరిచాడంట. అప్పుడేమైందంట? ఉన్నవి ఏమైనా అంటే అద్భుతాన్ని జరగడానికి మార్గాన్ని తెచ్చినాయి. సో జీవితంలో లేనప్పుడు నువ్వేం చేయాలంట? స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయనకి. కొరతలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంట? ఎవరిస్తారా, ఎవరు పర్మిషన్ తీసుకుందామా, ఎవరు చేస్తారా అని కాదు, నువ్వేం చేయాలంట? అది ఎవరు చేయగలరంట? కృతజ్ఞత హృదయం కలిగిన వాళ్ళు చేయగలరంట. అఫెండ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంట? ఇంకా జరగలే, దీనివల్ల వాళ్ళు ఈ మొహం లేడు తొక్కలేదు అంటూ ఉంటారు. ఈ సాధ్యం కాదు, ఎవరి వల్ల అయితే అసలు దేవుడు ఎందుకు చేస్తాడు మన ఫేస్కి? మనం ఏంటంటే ఆయన ఫేస్కి మన ఫేస్కి ఎందుకు? ఆయన ఫేస్ ఎందుకు రెగ్యులర్ చూసినట్టు, మోషేలా కనీసం చూసినట్టు ఆయన ఫేస్కి మన ఫేస్కి ఆయన ఏమన్నా ఇస్తాడు? అసలు ఎప్పుడైనా దేవుడిని చూసావు నువ్వు? ఆయన దేవుడు నాకెందుకు చేస్తాడు? దేవుడిని లెవెల్లోకి తెచ్చుకోబాకు. ఆయన ఎవరు? సర్వాన్ని సృష్టించిన వాడు, సమృద్ధినిచ్చేవాడు ఆయన సమస్తానికి ఆధారపోతాడు, కారణ జన్ముడు ఆయన. అన్నిటికీ ఆయనే, అన్ని ఉండటానికి, జరగటానికి, కలగటానికి ఎవరు ఆధారం? ఆయన. సో నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావు? నీ హృదయాన్ని ఎప్పుడు నువ్వేం చేయాలంట? మార్చాలంట. నా హృదయాన్ని చేంజ్ చేసుకొని ఏం చేయాలంట? స్తుతులు చెల్లించడం స్టార్ట్ చేయాలంట. ఈ పక్కన తడి చెప్పండి. లేనప్పుడు, కలగనప్పుడు, జరగనప్పుడు, అన్ని విషయాలు నువ్వేం చేయాలా? స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి, థ్యాంక్ఫుల్గా ఉండటం నేర్చుకోవాలి. అది మన జీవితాల్ని మార్చగలదు. ఆమేన్. వాక్యంలో ఒక భాగంలో ఒక తరం గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దామా వాళ్ళు ఎట్లా ఉంటారో? 2 తిమోతి 3వ అధ్యాయము. 2 తిమోతి 3వ అధ్యాయము. కృతజ్ఞత లేని హృదయం ఎంత డేంజరస్ హృదయం ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఒక్కడి నుంచి చదువుదామా? అంత్య దినముల్లో అందరు తీసారా? 2వ వచనం. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఒక నిమిషం. మీరు చదివిని ఈ రోజుల్లో మీకు కనబడుతున్నాయా, కనబడట్లేదా? అందరు బాగున్నారు అంటున్నారా? లేకపోతే ఇక్కడ చదివినవి అన్నీ మీకు కనబడుతున్నాయా? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు,
ఇంకా అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. అంటే ఏంటి? మన లాస్ట్ డేస్లో ఉన్నాం లేదా? అంతే అంటారా? ఇవి ఉన్నాయంటే లాస్ట్ డేస్లో ఉన్నామా లేదా? అంతే కదా. లాస్ట్ డేస్ ఏంటో అడగబాకండి, బట్ లాస్ట్ డేస్లో ఉన్నామా లేదా? లాస్ట్ డేస్ అంటే రెండో రాకడ వస్తుందని నేను చెప్పట్లే, లాస్ట్ డేస్. మరి ఎవరికి లాస్ట్ డేస్ అయ్యి? మరి ఈ లాస్ట్ డేస్లో ఎలా ఉన్నారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. అక్కడ స్పెషల్గా ఒక మాట వాడాడు. ఎవరంట? కృతజ్ఞత లేనివారు, అన్థ్యాంక్ఫుల్. ఏంటంట? కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. మీరు దేవుని నుంచి మీ హృదయంలో దూరం అవుతున్నారని మీకు అర్థం అవ్వాలంటే, ఇందులో ఏమన్నుంటే మీ హృదయం ఆల్రెడీ ఎక్కడ అఫెండెడ్ స్టేట్లోకి వెళ్ళిందని అర్థం. ఇక్కడ కనబడేవి మీ జీవితంలో ఎక్కడన్నా తడుతున్నాయి అంటే దయచేసి వాటిని సెట్ చేసుకోండి. ఏంటంట? అన్థ్యాంక్ఫుల్ పర్సన్ అంట. నాతో ఉండలేదా? సో ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే థ్యాంక్ఫుల్గా ఉండటం స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు పక్కన తడి చెప్పండి, 31వ తారీఖు కాదు, 31వ తారీఖు కాదు, మళ్ళీ చెప్పండి, ఇంకొక ఇటు పక్కన వాళ్ళు చెప్పండి, 31వ తారీఖు కాదు. థ్యాంక్స్ గివింగ్ లేదా థ్యాంక్స్ చెప్పడం లేదా థ్యాంక్ఫుల్ హార్ట్ 31వ తారీఖు కాదు. అది నా బైబిల్ ఎక్కడ లేదు. 31వ తారీఖు స్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, 31వ తారీఖు అని లేదు. దేవుడు చేసిన అన్నిటిని బట్టి ఒకరోజు థ్యాంక్స్ చెప్తున్నాం, కానీ ఆ ఒక్కరోజే చెప్పమని ఎక్కడ లేదు. అంటే ఏం చేయాలంట? 365 రోజులు చేయాలంట. ఇంకేం చేయాలంట? అన్ని విషయాల్లో కదా చాలా రెవల్యూషన్స్ తెలుసుకొని చివరికి అవన్నీ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పకుండా నాకు చాలా తెలిసిందని డబ్బా కొట్టుకుంటే ఏముంటది? చివరికి ఏం తెలియదు. ఎందుకని? నీ హృదయం ఎక్కడో మెల్లగా అన్ని తెలుసుకున్నాయన్ని పట్టుకుని ఎటో పోతా ఉంటుంది అది. సరే, అందరూ ఇట్లా అంటారా? నీ హృదయం ఎట్టు పోతుందో కొన్నిసార్లు నీకు తెలియదు. అది అఫెండ్ అయిందంటే అది పచ్చి మురిక్కాలలాగా తయారైద్ది. అది దాంట్లోంచి వచ్చే వాసన దేవుడు ఒక్కడే భరించగలడు. సో దానికి ఏం చెప్తాం? దానికి ఎరువు వేసి దాన్ని సెట్ చేసి దానికి స్ప్రేలు కొట్టి సెంట్లు కొట్టి అత్తర్ అరేబియా సెంట్లు కొట్టి బాగా సుగంధమైన వాసన లేకపోతే మంచి వాసన వెదజల్లేటట్టు చేయాలంటే దానికి ఒకటే ఒక మంది ఇచ్చాడు దేవుడు. ఏంటిది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అని ఫోకస్ వేరే సైడ్ వెళ్ళదంట. అసలు నువ్వు ప్రతిసారి ఆ పనిలో ఉంటే ఏమైందంట? నీ దృష్టి దాని మీదే ఉంటుందంట, దేవుని మీదే ఉంటుందంట. దేవుడు చేయగలడు. నీ హృదయంలో అప్పుడప్పుడు అనిపిస్తుందా ఇది జరగదేమో, ఇది అవ్వదేమో. నువ్వేం చేయాలంట? దానికి మంది ఏంటంట? అందరూ చెప్తారా? ఒకటే ఒక మంచి మంత్ ఉంది. ఏంటది? బైబిల్లో మంచి మంది ఒకటి ఇచ్చాడు. ఏంటది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అదేం చేస్తుందంట? కృతజ్ఞత కలిగిన హృదయాన్ని తయారు చేసిద్దంట లోపల. అది ఎలా వచ్చిందంట? మనం ఏం చేయాలంట? ప్రతిసారి దేవుడు చేసిన అద్భుతాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలంట. బైబిల్ అందరికి ఒక ట్రెడిషన్ ఉంది. ఏంటది? వాళ్ళ పితరులు చేసిన కార్యాలని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటా అని చేసేవారు. కంటిన్యూస్గా జ్ఞాపకం చేసుకుంటానే ఉండేవాళ్ళు. ఊపికి లేస్తే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటూ ఉంటారు. వాళ్ళకి అదే పని. ఎందుకని? వాళ్ళ హృదయం ఏంటి? ఎప్పుడూ దాని మీదే దృష్టి కలిగి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తికి దొంగ పని చేయాలని ఎప్పుడు అనిపించింది? ఒక వ్యక్తికి దొంగ పని చేయాలని ఎప్పుడు అనిపించింది అంటే నాకు వచ్చే సరిపోవట్లేదు,
ఎందుకంటే దేవుడు నాకు ఎక్కువ చేయలేడు, కాబట్టి నా సొంతగా నేను ఏదో ఒకటి చేస్తాను. ఆ మార్గం ఏంటంటే దొంగ పని చేస్తే వస్తాయని అప్పుడు అనిపించింది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడటం స్టార్ట్ చేసావు, అప్పుడు ఏం చేస్తావు? దేవుడు చేసిందాక వెయిట్ చేస్తూనే ఉంటావు. సో మన ప్రతి కుటుంబంలో ఇది ఒక అలవాటు అవ్వాలి. ఏంటది? దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా ఈ పక్కన తట్టి చెప్పండి, అది అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అనిపించినా పర్లేదు, మన నోట్లోంచి మన హృదయంలోంచి ఎప్పుడు దేవుడు చేసిన స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మన లోపల నుంచి వస్తానే ఉండాలి. దేవునికి మహిమ చెల్లించడం నేర్చుకోవాలి మనం. ప్రతిసారి నేను ఆఫీస్లో పనిచేశాను, నేను ఇటు చేశాను, అటు చేశాను, అటు పోయాను, 10 లక్షలు దాచిపెట్టాను, కారు కొన్నాను, ఇల్లు కొన్నాను, ఎప్పుడు నువ్వు నేనేనా? ఒక్కసారి అందులోంచి దేవుడు అటు పక్కకు పోయాడు అనుకో, ఒక రోజులో ఇల్లు అమ్ముతావు, కారు అమ్ముతావు, అన్నీ ఖాళీ అవుతాయి. అది మర్చిపోకూడదు మనం. సో మెడిసిన్ ఏంటంట? మీ ఇంట్లో ఏం చేయాలంట? మన ఇంట్లో ఏం చేయాలి? మనం భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు, లేకపోతే కలిసి అందరు కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలా? ఆడేంది అటు చేస్తున్నాడు, వీడేంది ఇటు చేస్తున్నాడు, వీడేంది అది తీసుకున్నాడు, ఎప్పుడు ఇస్తాడు, ఆడెప్పుడు ఇస్తాడు, 50,000 తీసుకున్నాడు, 10,000 తీసుకున్నాడు, వాడేంది ఆ చీర కొని కూడా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీడేంది ఈ కాదు. ఏం రావాలంట? నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు, నా జీవితంలో దేవుడు ఏం చేశాడు, మనం ఏం చేయాలంట? అవన్నీ నెమరు వేసుకొని జ్ఞాపకం చేసుకొని స్తుతులు చెల్లించాలంట. ఆమేన్. అదేం చేస్తుందంట? మన వాతావరణాన్ని మారుస్తుంది, మన హృదయాన్ని మారుస్తుంది, మన జీవితాన్ని మార్చడానికి అది ఛాన్స్ తీసుకొస్తుంది. ఎందుకని? మన ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? ఓన్లీ దేవుని మీదకి వెళ్తుంది. ఆమేన్. నిజంగా తెలిసిన వాళ్ళకి, నిజంగా లోపల మార్పు చెందిన వాళ్ళు ప్రతిసారి అంటారండి, ఇది దేవుడు చేశాడండి, లేకపోతే ఇది సాధ్యం కాదు, ఇది దేవుని వల్లనే సాధ్యమైంది, ఇది దేవుడి వల్లనే జరిగింది, ఇది దేవునికి మహింకరంగానే జరిగింది. మనం ఏంటంటే అన్ని మనం చేసి దేవుడే చేశాడంటాం, దాంట్లో నష్టపోతాం, దాంట్లో అది చేస్తాం, దాంట్లో ఇది చేస్తాం, అన్ని మనకిష్టమైనవన్నీ చేసి దేవుడే చేపించాడండి అంటాం. మనం ఏం చేయాలా? ప్రతిసారి థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగి ఉండాలి. జస్ట్ కళ్ళు మూసుకుందాం అందరం.